విరోధమైన కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తాడు దేవుడు? మనలో నుండి తీసి పారేస్తాడు. ఆ సమయంలో మనం ఏం చేయాలా? దేవునికి లోబడి ఆయన మనలో ఉన్న వ్యర్థమైన కార్యాలన్నింటినీ తీసి పారేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వేటిపైన కూడా మనం మనస్సు పెట్టుకోకూడదు. ఈ లోక సంబంధమైన వాటిపైన వేటిపైన కూడా మనము మనస్సు పెట్టుకోకుండా ఏం చేయాలి? అవి తీసి పారేస్తూ ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేయాలి? ఇది వ్యర్థమైంది అని చెప్పేసి మనం ఆలోచించాలి. హల్లెలూయా. అంతేకాని ఇది నాకెంతో ప్రీతికరమైంది, ఇది నాకెంతో ఇష్టమైంది అని చెప్పేసి అని వాటిపైన మనస్సు పెట్టుకున్నామనంటే ఏమవుతాం? దేవునికి మనము దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు మనల్లో దేవునికి విరోధమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి తీసివేయబడి మనం పరిశుద్ధపరచబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. అది వ్యర్థమైంది, ఉపయోగం లేదు. ఈ లోక సంబంధమైన పాపపు క్రియలన్నింటి నుండి కూడా మనము వాటి నుండి విడుదల పొందుతున్నప్పుడు ఏం చేయాలి? మనం